దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి లూకా శుభవార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీరులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగు చెరువులని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు యొక్క రాక ఆయన ఎందుకు వచ్చాడంటే బంధించబడిన వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, ప్రభు హితవచనం ప్రకటించడానికి, చూపు లేని వారిని చూపునివ్వడానికి, నడవలేని వారిని నడిపించడానికి, మాట్లాడలేని వారిని మాట్లాడించడానికి, అనేక బలహీనం చేత రోగముల చేత ఎంతమంది పీడించబడుతున్నారో వారందరినీ విడుదల ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు. ఆయన రాక యొక్క పరమార్థం తెలుసుకొని దేవుని బిడ్డలారా, పలకాల్లో మీరు ఉంటున్నా, ఏ రోగంలో మీరు ఉంటున్నా, ఏ అస్వస్థతలో మీరు ఉంటున్నా, మీరు నలిగిపోవద్దు, మీరు కృంగిపోవద్దు, వేసారిపోవద్దు, ఎవరూ లేరు అని వేదనతో మీరు ఉండదు. కానీ లోకరక్షకుడు, నిజరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే నిన్ను బాగు చేయడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను స్వస్థపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కనుక నీవు ధనవంతులుగా మార్చబడాలని, నీవు ఆశీర్వాదానికి అర్హులుగా మార్చబడాలని, నీవు దీవెనలకు అర్హులుగా మార్చబడాలని ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఉన్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని దేవుడిలో విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి సిద్ధపడు. వాగ్దానాన్ని బట్టి ఏ బలహీనతలు వచ్చినా యేసు నామం మరి ప్రవచిస్తూ, ప్రచురిస్తూ, ప్రార్థిస్తూ, ఆశ్రయిస్తూ ఉండగానే దేవుడు నీకు విడుదల లేకపోతూ ఉండగా వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థనా పూర్వకంగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినం ప్రత్యేకంగా ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలకు మీరు ఇస్తున్నారో ఈ వాగ్దానాన్ని బిడ్డల పట్ల రూఢీపరచండి. నడిగిన వారిని విడిపించండి, బంధకంలో ఉన్న వారిని విడిపించయ్యా. అస్వస్థతో అనారోగ్యంతో ఉన్న వారి స్వస్థ చిత్తులై లేచినట్లుగా సహాయం చేయండి. ఎన్ని బలహీనత చేత ఎంతమంది వేదన పడుతున్నారో వారందరి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ ఈ నామ మహిమార్థంగా ముందుకు కొనసాగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచి లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడండి. ఈ క్రిస్మస్ ఉదయకాల ఆరాధన జరుగుతూ ఉంటే దేవుని బిడ్డలారా, లైవ్ ఇస్తున్నాం, లైవ్లో కలుసుకోండి, ఏకీభవించండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆమేన్.